నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ 94. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే అనిక హక్ చేసుకున్న ఫోర్స్కి అదిలిపడినట్టుగా వెనక్కి వెళ్ళి డోర్కు అతుక్కుపోయాడు సామ్రాట్. హే అనిక, మెంటలా నీకు? పళ్ళు బిగించి కోపంగా కిందకు చూశాడు. అనిక అతని హృదయానికి ఆనించిన తల పైకెత్తి హిహి అని పల్లికిలించింది. మెంటలెక్కిపోయింది సామ్రాట్కి. తన రెండు చేతులు పట్టుకొని లాగి బెడ్పై విసిరేశాడు. టపీమని పడిపోయి గావు కేక పెట్టింది. ఏయ్ అరవకు, చంపేస్తాను అన్నాడు చూపుడు వేలు చూపిస్తూ. మూతి ముడుచుకుని గుర్రుగా చూసింది అతని వైపు. ఏంటా చూపు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు దూరంగా ఉండమని? ఓ మీద మీద పడిపోతున్నావు. సిగ్గులేదా నీకు? అస్సలు లేదు. అప్పిస్తావా కొంచెం అంది ఊరగా చూస్తూ. ఒక పిచ్చి చూపు చూసి షర్ట్ తీసుకుని వేసుకుంటుంటే లేచి కూర్చొని వెనక్కి బెడ్పై చేతులు ఆనించి వంగి ఇంటెన్స్ లుక్స్తో చూస్తుంది అతని వైపు. ఆమె విల్లులా వెనక్కి వంగడంతో ఆమె షార్ట్ టాప్ పైకి జరిగి స్కర్ట్కి టాప్కి మధ్యన తెల్లగా సన్నగా ఉన్న ఆమె నడుము, మధ్యలో నాభి అతని కనులకు విందు చేస్తున్నట్టుగా ఉంది. వెంటనే చూపు మరల్చుకుని ఆమె మోములకు చూశాడు. తినేస్తావా ఏంటి నన్ను? అసలు నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? వెళ్ళు బయటికి అన్నాడు చిరాగ్గా. ఏ, నా ముందు డ్రెస్ వేసుకోవడానికి సిగ్గా అంది కొంటెగా. సిగ్గు లేదు, బొగ్గు లేదు. నేను చూస్తేనే నా మూడ్ డిస్టర్బ్ అవుతుంది. వెళ్ళు అని ఆమె దగ్గరికి వచ్చేసరికి లేచి బెడ్ వెనక్కి పరిగెత్తింది. సామ్రాట్ అసహనంగా చూస్తుంటే అల్లరిగా నవ్వుతూ కనుబొమ్మలు ఎగిరేసింది. అనిక, నాకు మెంటల్ తప్పించకు. నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏదేదో చేయాలని నేను వెయిటింగ్ ఇక్కడ, కానీ నువ్వేమీ చేయవు. అన్నీ ఉత్తి మాటలే అంది నవ్వుతూ. వాట్ ఆర్ యు క్రేజీ? అవును, ఏ వయసులో చేయాల్సినవి ఆ వయసులోనే చేయాలి. యవ్వనమంతా వృధా అయిపోతుంది. కాస్త అర్థం చేసుకోవచ్చు కదా. మత్తెక్కించే కళ్ళతో సూటిగా చూస్తూ కొంటెగా అంది అనిక. తను అలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు సామ్రాట్కి. కొన్ని క్షణాలు అలాగే సూటిగా చూసి ఉఫ్ అనుకొని, నీకు మంచిగా చెప్తే అర్థం కాదే అంటూ ఒక్కసారిగా ఆమె దగ్గరికి పరిగెత్తేసరికి వెంటనే అలర్ట్ అయ్యి అతనికి అందకుండా పరిగెత్తింది నవ్వుతూ. ఆమె వెనుక ఫాస్ట్గా పరుగు తీసి చేయి పట్టుకున్నాడు సామ్రాట్. వస్తావా ఇంకోసారి నా దగ్గరికి అని ఆమె చేయి వెనక్కి మెలిపెట్టాడు. చిన్నగా అరిచి, నొప్పెడుతుంది వదులు అంది. ఐ డోంట్ కేర్. ఏదో పాపమని ఊరుకుంటుంటే బాగా ఎక్కువ చేస్తున్నావు అని మరి కాస్త గట్టిగా మెలిపెట్టి, వస్తావా ఇంకోసారి నా దగ్గరికి అన్నాడు. రాను రాను, వదిలే. అది అలా రా దారికి అని సామ్రాట్ ఆమె చేయి వదిలేయగానే అతన్ని బెడ్ మీదకి తోసేసి అతను రియాక్ట్ అయ్యేలోపి మీద పడిపోయింది. ఏ అనిక, ఏంటిది అంటున్న సామ్రాట్ నోరు మూసేసి, ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? నువ్వు నా దారికి వచ్చేదాకా నీ దగ్గరకు వస్తూనే ఉంటాను, అర్థమైందా అంది ఉక్రోషంగా. పోవే. ఆమెతో పాటు దొర్లి తన కింద పడేసి సామ్రాట్ లేవబోతుంటే కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కుంది. ఇంచు గ్యాప్లో నిలిచాయి ఇద్దరి పెదవులు. ఒక్క క్షణం అలాగే బిగుసుకుపోయాడు సామ్రాట్. సామ్రాట్ అంత దగ్గరగా ఉండేసరికి అనిక మదిలో ఏదో అలజడి అతని కళ్ళలోకి అలాగే చూస్తుండిపోయింది. అనిక, లీవ్ మీ సామ్రాట్ అనేసరికి తేరుకున్న అనిక చూపులు తన పెదాలకు ఇంచు గ్యాప్లో ఉన్న అతని పెదాల వైపు మళ్ళాయి. గట్టిగా ముద్దు పెట్టేయాలి అనిపించింది, కానీ ముద్దు పెడితే మూతి మీద గట్టిగా ఒకటి పీకుతాడేమో అని ఆ ధైర్యం చేయలేకపోయింది. వదలవే విసుగ్గా చూస్తూ సామ్రాట్ లేవబోతుంటే కాస్త పైకి లేచి అతని బుగ్గను కొరికేసింది అనిక. సామ్రాట్ చురుగ్గా చూశాడు. నాకు ఇచ్చిన నొప్పికి రిటర్న్ గిఫ్ట్. త్వరగా రెడీ అయ్యిరా, వెయిట్ చేస్తూ ఉంటాను. అతని నెట్టేసి లేచి వెళ్ళబోతుంటే వంగి పట్టుకోబోయాడు సామ్రాట్. అతనికి చిక్కకుండా నవ్వుతూ డోర్ తీసుకుని పారిపోయింది అనిక. మెంటల్ది. కాస్త నొప్పి పుడుతున్న చెంపపై తడుముకుంటూ మిర్రర్ ముందు నిలబడి చెంపను చూసుకున్నాడు. అతని తెల్లని చర్మంపై పంటిఘాట్లు ఎర్రగా కంది లైట్గా కనిపిస్తున్నాయి. పిల్లపిసాచి అని తిట్టుకుంటూ ఫేస్ పౌడర్తో ఆ పంటి ఘాట్లను కవర్ చేయడానికి ట్రై చేశాడు. ఎంత కవర్ చేసినా లైట్గా కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకేం చేయలేక రెడీ అయిపోయి బయటకొచ్చాడు. విహాన్తో మాట్లాడుతున్న అనికను గుర్రగా చూస్తూ చెంపను చేత్తో కవర్ చేస్తూ విహాన్ పక్కన కూర్చున్నాడు. ముసిముసిగా నవ్వుకుంటూ చూస్తుంది అనిక. రే, అనిక ఇండివిజువల్ హౌస్ చూసిందట మన కోసం, వాళ్ళకి దగ్గరే అన్నాడు విహాన్. అవసరం లేదు, మనం చూసుకుందాంలే. మూతి ముడుచుకుని కళ్ళు చిన్నవి చేసి చూసింది అనిక. ఎవరు చూస్తే ఏంట్రా?
మనం అసలే బ్యాచిలర్స్ని, అంత ఈజీగా ఫ్లాట్ దొరకదు. ఇండివిజువల్ హౌస్ అంటే ఇంకా బెస్ట్ కదా. అది నిజమే అనిపించింది సామ్రాట్కి. సిటీ అంతా తిరిగి ఫ్లాట్ వెతికి అంత ఓపిక తనకు లేదు. సరే అన్నాడు. నవ్వుతూ చూసింది అనిక. సూపర్, రేపే షిఫ్ట్ అయిపోండి. మా ఫ్రెండ్ వాళ్ళదే అది, కొత్తగా కొన్నారు. వాళ్ళు యూకేలో ఉంటారు. సూపర్ కంఫర్ట్ అండ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. క్లీనింగ్ ఇవ్వాలి, చేంజ్ చేస్తాను అంది అనిక. థ్యాంక్స్ అనిక. విహాన్ మాటలకు చిన్నగా నవ్వి సామ్రాట్ వైపు చూసింది. కింద పెదవి లోపల నుండి కొరుక్కుంటూ కళ్ళ కింద నుండి చూస్తున్నాడు. అతని వైపు సూటిగా కొన్ని క్షణాలు చూసి టక్కున కన్నుగీటింది. తుల్లిపడిన సామ్రాట్ తేరిపార ఒక చూపు చూసి చూపు తిప్పుకున్నాడు. సరే విహాన్, నేను వెళ్తాను. బాయ్ సామ్రాట్ అంది నవ్వుతూ. బాయ్ పెడసరిగా చెప్పి సామ్రాట్ రూమ్లోకి వెళ్ళగా చిన్నగా నవ్వుకుని వెళ్ళిపోయింది అనిక. అవుట్ హౌస్కి చేరుకున్న అదవ్ వాళ్ళు లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుని సాయంత్రం అవుతుండగా బయటకు వచ్చారు. ప్రేమ్ ఫోన్ చేయడంతో అదవ్ మాట్లాడుతూ ఉండగా గార్డెన్లో వాకింగ్ చేస్తూ ఇంద్రనీల్ సమాధి దగ్గరికి వెళ్ళింది మనస్విని. ఆమె వెనకాల వెళ్ళిన ఈషు కొంచెం దూరంలో నిలబడి తనని బాధగా చూస్తూ ఉంది. అతనితో జ్ఞాపకాలు తలుచుకుని ఎమోషనల్ అవుతూ అక్కడే కూర్చున్న మనస్విని తన భుజం మీద పడిన ఈషు చేయికి టక్కున కళ్ళనీళ్లు తుడుచుకుని లేచి తన వైపు తిరిగింది. ఈషు కన్నీళ్లు తుడుచుకుని వెళ్దాం రమ్మా అని చెయ్యి ఇచ్చేసరికి ఆమె చేయి పట్టుకుని తనతో పాటు గార్డెన్లో తిరుగుతూ ఉంది మనస్విని. కాసేపు వాకింగ్ చేసి ఊయలలో కూర్చున్నారు. మీ అల్లుడికి కూడా అవుట్ హౌస్ అంటే చాలా ఇష్టం అమ్మా. వీకెండ్స్ ఇక్కడ స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. మనసుకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అంది ఈషు. నవ్వుతూ చూసిన మనస్విని ఊయల ఒక్కసారిగా ముందుకు కదలడంతో ఉలిక్కిపడి వెనక్కి చూసేసరికి అదవ్ నవ్వుతూ ఊయల ఊపుతున్నాడు. అయ్యో బాబు, మీరు ఊపుతున్నారేంటి? ఆపండి, నేను దిగుతాను అంది మనస్విని గాబరాగా. అయ్యో అత్తయ్య, అమ్మ తర్వాత అమ్మ మీరు, నేను ఊపితే తప్పేంటి? ఏం పర్లేదు అని ఫాస్ట్గా ఊపుతున్నాడు. ఆ మాటలకి మనస్విని మనసు నిండిపోగా పెదవులపై చిరునవ్వు చేరింది. అల్లుడి వైపు మురిపంగా చూసి సైలెంట్గా ఉండిపోయింది. ఇషు అదవ్ వైపు చిరునవ్వుతూ ఆరాధనగా చూసి అతని చుట్టూ చేయి తిప్పి మెటుకలు విరిచింది. నవ్వుతూ కళ్ళు మూసి తెరిచి హ్యాపీగా ఊయలు ఊపుతున్నాడు అదవ్. అతనికి కాదనలేక మొహమాటంగానే కాసేపు ఉండిపోయిన మనస్విని ఇక చాలు బాబు, నేను దిగిపోతాను అంది. అలాగే అత్తయ్య. అదవ్ ఊయల ఆపడంతో దిగేసి అతని వైపు చూసి చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది మనస్విని. అదవ్ ఇషు పక్కన సెటిల్ అయ్యాడు. సో స్వీట్ ఆఫ్ యూ. అతని బుగ్గన ముద్దిచ్చి భుజంపై తలవాల్చింది ఇషు. కాసేపు ఇద్దరూ హాయిగా ఊయలు ఊగుతూ సేద తీరి మనస్విని వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మనస్విని సుగుణమ్మ గార్డెన్లో పచ్చికలు చాప దీండ్లు వేసి కూర్చున్నారు. అదవ్ ఇషుతో పాటు కూర్చోబోతుంటే బాబు కింద కూర్చుంటావా, చైర్ తీసుకొస్తానాగు అని లేవబోయిన మనస్విని చేయి పట్టి కూర్చోబెట్టాడు అదవ్. పర్లేదత్తయ్య, నాకు ఇలా కూర్చోవడమే ఇష్టం అందరితో పాటు అని ఇషు పక్కన కూర్చున్నాడు చిన్నగా నవ్వి. ప్లాస్క్లో కాఫీ కప్పుల్లో వంపి వాళ్ళకి ఇచ్చి తను తాగుతూ ఉంది. కార్ సౌండ్కి అటువైపు చూశారు అందరూ. కార్లో నుండి దిగిన ప్రేమ్ పూజని చూసి చిరునవ్వు చేరింది అందరి పెదవులపై. ఇషు అని పరిగెత్తుకుంటూ వస్తున్న పూజను నవ్వుతూ చూస్తూ లేచి నిలబడి హగ్ చేసుకుంది ఇషు. ఇషుని గట్టిగా పట్టుకుని గిరగిరా తిప్పేసిన పూజ చిరునవ్వుతో చూస్తున్న అదవ్కి హాయ్ చెప్పి మనస్విని వైపు తిరిగింది. బాగున్నారా ఆంటీ అంటూ తనని హత్తుకుంది. బాగున్నాను పూజ, నువ్వు బాగున్నావా? అమ్మా నాన్న బాగున్నారా అని అడిగింది మనస్విని ఆమె తల మీద చేయి వేసి ఆప్యాయంగా. అందరూ బాగున్నారంటీ అంది తనకి దూరం జరుగుతూ. హాయ్ ఆంటీ నవ్వుతూ పలకరించిన ప్రేమ్కి చిరునవ్వుతో బదులిచ్చింది మనస్విని. అందరూ కాఫీ తాగుతూ స్నాక్స్ తింటూ యోగక్షేమాలు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. నవ్వుతూ కాలేజ్ విషయాలు, తమ ఫ్రెండ్స్ పెళ్లి విషయాల గురించి మాట్లాడుకుంటున్న ఆ నలుగురిని మురిపంగా చూస్తుండిపోయిన మనస్విని సడన్గా ఏదో గుర్తొచ్చి సుగుణమ్మ ఇలారా అంటూ లేచి వెళ్తుంటే తనతో పాటు వెళ్ళింది సుగుణమ్మ. వాళ్ళిద్దరినీ గమనించిన పూజ లేచి వెనకాల వెళ్ళేసరికి ఇద్దరూ గోరింటాకు వస్తున్నారు. గోరింటాకు వస్తున్నారా అంటూ దగ్గరికి వెళ్ళిన పూజని చూసి చిన్నగా నవ్విన మనస్విని. అవునరా, ఇషుకి గోరింటాకు అంటే చాలా ఇష్టం. ఈ అవుట్ హౌస్ కొన్నప్పుడు పెట్టాను ఈ గోరింటాకు మొక్కలు. ఇన్నాళ్ళకి ఇషు చేతికి పెట్టబోతున్నాను మురిసిపోతూ అంటున్న మనస్విని చిరునవ్వుతూ చూస్తూ తను గోరింటాకు కోస్తూ ఉంది పూజ. గోరింటాకు కోసి గ్రైండ్ చేసేలోపు వాళ్ళని వెతుక్కుంటూ వచ్చింది ఇషు. ఏం చేస్తున్నారమ్మా? నీకోసం గోరింటాకు రెడీ చేస్తుంది అంది పూజ.
మనస్విని నవ్వుతూ చూస్తూ సైడ్ నుండి హత్తుకుంది ఇషు. అయిపోయింది, పెడతాను పద అంది మనస్విని గోరింటాకు మిక్సీ నుండి బౌల్లో వేస్తూ. అప్పుడైనా వంట చేశాక పెట్టుకుంటానమ్మా. వంట మేము చేస్తాంగా ఇషు. ఈరోజు మీకు రెస్ట్ నేనే చేస్తాను, మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి, ఇక్కడ ఉండకండి అని మనస్విని సుగుణమ్మ చేతులు పట్టుకొని ప్రేమగా కిచెన్లో నుండి బయటికి తోసేసింది ఇషు. ఇద్దరం కలిసి చేస్తామండి, మీరు వెళ్ళి కూర్చోండి అని ఇషుతో పాటు చేరింది పూజ. పదండమ్మా, ఈశాన్వి అమ్మ మాట అంటే మాటే, మనల్ని రానివ్వరు ఇంకా అంది సుగుణమ్మ చిన్నగా నవ్వి తనతో పాటు బయటికి వెళ్ళి కూర్చుంది మనస్విని. చాలా హ్యాపీగా ఉంది, ఆంటీ నార్మల్ అయ్యారు, ఆంటీ నువ్వు ఇద్దరు ముందులా ఉంటున్నారు అంది పూజ సన్నని నవ్వుతో చూసి. బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది ఈషు. అవునే, అదో నువ్వు న్యూ లైఫ్ స్టార్ట్ చేశారా ఎగ్జైటింగ్గా అడిగింది పూజ ఈషు తల తిప్పి చూస్తుంటే. చెప్పు అని నవ్వుతూ కళ్ళెగిరేసింది. ఈ మధ్యనే అంది ఈషు కాస్త సిగ్గుతో కూడిన నవ్వుతూ. అబ్బో సిగ్గే అని టీష్ చేస్తూ తనని సైడ్ నుండి హత్తుకుంది పూజ. అమ్మయ్యా, ఫైనల్లీ మీరిద్దరూ ఒకటైపోయారు, ఎంత హ్యాపీగా ఉందో. నిజంగా మీ ఇద్దరిది డెస్టినీనే, ఎన్ని అడ్డంకులు వచ్చినా కలిసిపోయారు. నాకెవరితో రాసిపెట్టుందో ఏంటో అంటూ అదవ్తో పాటు వస్తున్న ప్రేమ్ని చూసి సైలెంట్ అయిపోయింది పూజ. ఏంటి పూజ, ఏదో రాసి పెట్టడం అంటున్నావు అడిగాడు అదవ్ ప్రేమ్ వైపు ఓరగా చూస్తూ. మీ ఇద్దరికి దేవుడు గట్టిగా రాసిపెట్టాడని చెప్తున్నా అని కవర్ చేసింది పూజ. అలాగా, నీకు వీడికి కూడా రాసిపెట్టుంటాడు దేవుడు ప్రేమ్కి మాత్రమే వినిపించేలా టేజింగ్ స్మైల్తో అన్నాడు అదవ్. రే ఎక్కువ చేయకురా అని కళ్ళతోనే అదవ్ను కసిరి. ఇషు ఏంటి స్పెషల్ అని అడిగాడు ప్రేమ్. చికెన్ బిర్యానీ, చికెన్ 65 ప్రేమ్. ఓహో సూపర్, స్మెల్గా నోరూరిపోతుంది. మీరు మీ పని కానివ్వండి, మేము మా పని కానిస్తాం ప్రేమ్ మాటలకు చిన్నగా నవ్వి. సరే కానివ్వండి అంది ఇషు. ఓకేనా అన్నట్టుగా కళ్ళతోని ఇషుకి సైగ చేసిన అదవ్కి ఓకే అన్నట్టుగా కళ్ళతోని సమాధానం ఇచ్చింది ఇషు. వాళ్ళిద్దరి కళ్ళ భాషను చూసి ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు పూజ ప్రేమ్. నవ్వింది చాలు కానీ పదరా ప్రేమ్ మెడ చుట్టూ చేయి వేసి పట్టుకొని తీసుకువెళ్ళాడు అదవ్. అదవ్ను ఫుల్ కంట్రోల్లో పెట్టావుగా నవ్వుతూ అంది పూజ. నేనేం పెట్టలేదే, తనకి నా మీదున్న ప్రేమ, నాకు నచ్చని పనులు చేసి నా మనసు బాధ పెట్టకూడదని తన ఆలోచన, అందుకే కన్ఫర్మేషన్ తీసుకున్నాడు. లిమిట్లోనే డ్రింక్ చేస్తాడు కాబట్టి నేను నో చెప్పను. ప్రేమ ఎవరినైనా మార్చేస్తుందంటే ఏమో అనుకున్నాను, మీ విషయంలో ప్రత్యక్షంగా చూస్తున్నాను. కాలేజ్లో ఎలా ఉండేవాడు, ఎలా మారిపోయాడు అదవ్, అర్థం చేసుకునే భర్త దొరకడం నిజంగా నీ అదృష్టం అంది పూజ హ్యాపీగా ఫీల్ అవుతూ. ఆ తరువాత ఏం జరగబోతుంది, ఈ నలుగురి మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి, ప్రేమ్ పూజల మధ్య ప్రేమ మొదలవనుందా, సామ్రాట్ను ప్రేమలో పడేయడానికి అనిక ఇలాంటి ప్రయత్నాలు చేయనుంది, ఆమె ప్రేమను సామ్రాట్ అర్థం చేసుకుంటాడా, ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది, అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.